వెల్కమ్ టు టీఈ9 మీడియా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ తమ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను గుర్తించి వారికి అవార్డులు మరియు సన్మానాలు అందజేశారు. మహిళల కృషి, ప్రతిభ మరియు సమాజ అభివృద్ధిలో వారి పాత్రను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య విజయవంతంగా నిర్వహించబడింది. ఎందుకంటే నా జీవితం నా ఇంట్లో జరిగే ముచ్చడం మీకు ఇప్పుడు దయచేసి ఎవరు తప్పు అనుకోవద్దు. తప్పైతే క్షమించాలి మేడం అందరూ. సారీ తప్పైతే గట్టిగా చెప్పలేదు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ దాని గురించి చేస్తున్నాము. అండ్ అట్లా ఉన్న ప్రోగ్రామ్ మనం ఇంకా చేయాల్సింది అంటే మహిళలతోటి మీటింగ్ పెట్టాలి. పర్టికులర్గా ఎస్హెచ్జి గ్రూప్ మనం రెగ్యులర్గా ఎస్హెచ్జి గ్రూప్ సంబంధించిన ఎవరైనా లీడర్స్ ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. కానీ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ఆర్ వర్కర్స్ వాళ్ళతోటి కూడా మనం మీటింగ్ పెట్టాలి. సో ఇప్పుడు మనం మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి కింద ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే నమస్కారం. నేటి రోజున జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ మహిళా అధికారులు కావచ్చు, మిగతా మెఫ్మా డిపార్ట్మెంటు, జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన మహిళా సోదరులందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మిగతా జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మహిళా సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మహిళల పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి ప్రభుత్వం బాధ్యత చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా గృహ జ్యోతి అది కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా మహిళలను ముందు పెట్టి మహిళల ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెఫ్మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మహిళా సంఘాలు ఏవేవైతున్నాయో వాళ్ళందరినీ కూడా మహిళలందరినీ కోటీశ్వరాలుగా లక్షలాధికారులు. నా పేరు రోషిని మహాజన్. నేను చెన్నూరు ప్రాజెక్ట్ ICDS-లో గ్రేడ్ 1 సూపర్వైజర్గా చేస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా డిపార్ట్మెంట్ అంతా మహిళలే నడుపుతున్నారు. టీచర్స్ కానీ, హెల్పర్స్, సూపర్వైజర్స్, CDPOs అందరూ మహిళలే ఉండడం గమనార్హం. సో పురుషులకు ధీటుగా కాకుండా వాళ్ళకన్నా ఎక్కువగానే పనిచేస్తూ మహిళలు వాళ్ళ ప్రాధాన్యతని ప్రతి అడుగడుగునా నిరూపించుకుంటున్నారు. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గాయత్రి శ్రీనివాస్. నేను ప్రెసెంట్గా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్గా పనిచేస్తున్నాను, చెన్నూరు ప్రాజెక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా డిపార్ట్మెంట్లో అందరం మహిళలమే పనిచేస్తున్నాము. CDPO, సూపర్వైజర్స్, టీచర్స్, హెల్పర్స్ ప్రతి ఒక్కరు మహిళలే కావడం చాలా గొప్ప విషయం. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం నాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను మరొకసారి అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే అప్పటి నాటి కాలంలో వరుడి కోసము వధువును వెతికే వాళ్ళు, ఇప్పుడు వధువు కోసము వరుడిని వెతికే వాళ్ళు. కానీ ఇప్పుడు వరుడి కోసము వధువు కావాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలుగా మగవాళ్ళు ఆడవాళ్ళు పుడితే అబార్షన్ చేసుకోవాలని చెప్పడంతో ఆడవాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసి అబార్షన్స్ చేసుకోవడం వల్ల ఈ రోజు పరిస్థితి ఏర్పడింది. మరి రేషియో అనేది తగ్గిపోతుంది. ఆడపిల్లల రేషియో తగ్గిపోవడం వల్ల అసలు
ఆ, అసలు ఆడపిల్లలని దొరకట్లేదు. ఈ రాను రాను కొన్ని సంవత్సరాల వరకు ఆ, అంటే ఆడపిల్ల కోసం వెతికి అంటే గొడవలు పడి అప్పటి పరిస్థితి ఎప్పుడో ఒక కాలం రోజు జరిగిందన్నమాట. ఆడవాళ్ళ కోసము కొట్లాడే పరిస్థితి, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలా అంటే ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేసుకోవాలంటే దానికి ప్రోత్సహించొద్దు. ఆడపిల్లల రేషియో అనేది పెంచడానికి ఆడవాళ్ళందరూ కూడా సమర్థించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు వికలాంగుల దివ్యాంగుల శాఖ తరఫున ఈ రోజు ఐడిఓసి నస్పూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవ్వడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఆటలు పాటలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు అనేవి మనకు అన్ని రంగాల్లో కూడా సాధిస్తున్నాము. అందరూ కూడా ఇంకా అన్ని రంగాల్లో ఇంకా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దీపా వాహిని. నేను గ్రేడ్ 1 సూపర్వైజర్ని. ఐసిడిఎస్ లో నేను గత 12 సంవత్సరాల నుండి గ్రేడ్ 1 సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మహిళా దినోత్సవం కారణంగా నాకు అవార్డు రావడం జరిగింది. ఇందులో చాలా మంది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో అంతా మహిళలే పనిచేస్తున్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు కానివ్వండి, సిడిపిఓస్ కానివ్వండి, అంగన్వాడీ హెల్పర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అందరూ ఏంటంటే పురుషులకి దీటుగా చాలా వరకు మాత్రం ఈ డిపార్ట్మెంట్ లో చాలా అందరూ చాలా కష్టపడి పని చేసే వాళ్ళు. ఈ మహిళా దినోత్సవం రోజు శుభాకాంక్షలు.